మార్చి 9. సాతాను అధికారం పరిమితమైనది. సాతాను ఈ లోకానికి అధికారిగా ఉన్నాడంటే అది దేవుని ఇష్టమై ఇచ్చిన ప్రాధాన్యత కాదు, కేవలం ఆయన అనుమతి మేరకు మాత్రమే జరుగుతోంది. మానవుడు దేవుని పౌరునిగా సృష్టించబడ్డాడు కాబట్టి నిత్యుడైన రాజును అనగా దేవుని తొలగించి మరొకరికి అధికారాన్ని కట్టబెట్టే హక్కు కానీ శక్తి కానీ మనిషికి లేదు. మనం దేవుని సార్వభౌమాధికారాన్ని విస్మరించాలని అనుకోవచ్చు, కానీ దానిని ఆయన నుండి తీసివేయలేము. పాపం వల్ల మనం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించలేని అసమర్థులం కావచ్చు, కానీ అది దేవుని ప్రభుత్వ నియమాల నుండి మనకు మినహాయింపు ఇవ్వదు. అపవాది ఎంతటి వంచకుడు అంటే ఈ భూమి తనదే అని నిరూపించుకోవడానికి దేవుని నుండి పొందినట్లుగా ఒక నకిలీ దస్తావేజును సృష్టిస్తాడు. వాడు ఎంత సిగ్గుమాలిన వాడంటే స్వయంగా క్రీస్తు వద్దకే వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ నా ఆధీనంలో ఉన్నాయని, నేను ఎవరికి కావాలంటే వారికి ఇస్తానని నమ్మబలికాడు. ఈ అధికారమంతయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. లూకా 4:6. ఇక్కడ ఒక చిన్న నిజం ఉంది, కానీ అది సత్యం కంటే ఎక్కువ అనిపించేలా అపవాది భ్రమింపచేశాడు. దేవుడు ఈ లోకాన్ని సాతాను వశమునకు అప్పగించింది వాడు ఇష్టమొచ్చినట్లు చేయడానికి కాదు. దేవుడు ఏ క్షణంలోనైనా తన అనుమతిని రద్దు చేయగలడు. భయంకరమైన తిరుగుబాటుదారుడైన సాతానును ఇంతటి ఆడంబరంతో గర్వంతో కవాతు చేయడానికి దేవుడు ఎందుకు అనుమతించాడో అని మన పరిమితమైన మానవ జ్ఞానంతో మనం ఆశ్చర్యపోవచ్చు. దేవుని రాయితీ తాత్కాలికమే. ఆయన సాతానును అనుమతించడానికి ప్రధాన కారణం పాపాన్ని శిక్షించడం. మనిషి దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు అతడిని శిక్షించడానికి సాతాను అనే కొరడాని దేవుడు వాడుకుంటాడు. నీవు సంతోషంతో నీ దేవుడైన యెహోవాకు దాసుడవు కాలేదు కాబట్టి ఆకలి దప్పులతో నీ శత్రువుకు అనగా సాతానుకు దాసుడు బగుదువు. ద్వితీయోపదేశకాండము 28:47-48. నిజానికి సాతాను దేవుని బానిస, కానీ పాపం చేసిన మానవుడు అపవాదికి బానిసయ్యాడు. పాపం మనిషిని సాతానుకు బందీగా మార్చింది. ఇప్పుడు వాడు ఒక క్రూరమైన పర్యవేక్షకుడిగా మారి మనిషిని కనికరం లేకుండా వేధిస్తున్నాడు. సాతాను అధికారం అపరిమితం కాదు, అది దేవుని కంచె లోపల మాత్రమే పనిచేస్తుంది. వాడు గర్జించే సింహంలా కనిపించినా వాడు గొలుసుతో కట్టబడిన శత్రువు అని మరచిపోవద్దు.